హలో అండి, నమస్కారం. నేను రాధిక, అదర్వా జ్యువెల్స్ ప్రొప్రైటర్ని. లాస్ట్ వీడియోలో నేను మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చాను. నేను నెక్స్ట్ వీడియో దేనిపైన కాన్సెప్ట్ ఏది అనేసి. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి టోటల్ బ్లాక్ బీడ్స్ అనమాట, గోల్డ్ షీట్ బ్లాక్ బీడ్స్ కంప్లీట్గా. సో మనకి రేంజ్ వచ్చేసి జస్ట్ బిలో 4 గ్రామ్స్లోనే నేను దాదాపు మ్యాక్సిమం కలెక్షన్ చూపిస్తున్నాను. మన రియల్ గోల్డ్ ఎలా ఉంటాయో డిజైన్స్ అలానే ఉంటాయి. అండ్ మీరు బాగా రెగ్యులర్ వేర్ కూడా యూజ్ చేయొచ్చు. అకేషనల్ అయితే ఇంకా కొన్ని ఇయర్స్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కటి ఐటమ్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దాని డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒక్కొక్క ఐటమ్ని చూసేద్దామండి. దాని డీటెయిల్స్, దాని డిజైన్ ఏంటి అనేసి నేను ఇప్పుడు మీకు మన వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఫస్ట్ బ్లాక్ బీడ్స్ మీకు స్క్రీన్ పైన వస్తుంటుందండి. ఒక్కొక్క పిక్ వచ్చేసి ఎలా ఉంది డిజైన్ అనేసి. లెంత్ అంటే మీరు ఏ లెంత్ అయినా సరే మనకు అవైలబుల్ ఉంటుంది. మ్యాక్సిమం స్టార్ట్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా 2 రోస్ది 18 ఇంచెస్ ఆర్ 19 ఇంచెస్ కావాలంటే వాళ్ళకు కూడా ఆ లెంత్లో పెట్టేసి చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. సో మన ఫస్ట్ వన్ వచ్చేసి మీ స్క్రీన్ పైన మీకు వస్తుంటుంది, చూడండి మీరు. ఫస్ట్ పిక్ వచ్చేసి బ్లాక్ బీడ్స్. ఇది జస్ట్ 2.5 గ్రామ్స్ అనమాట, 2.5 గ్రామ్స్లో. సో మీకు ప్రైస్ క్యాలిక్యులేషన్ ఎలా అంటారా అంటే, ఆ రోజు మనకు ప్యూర్ గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ దానంతా వెయిట్ వేసేసుకోండి అంతే. మేకింగ్ ఛార్జెస్ అంటూ ఎక్స్ట్రా ఏం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే 2.5 గ్రామ్స్ బ్లాక్ బీడ్స్ మీకు అరౌండ్ ఒక 13,500 ఇవాళ రేట్కి. సో ఆ రోజు ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన రోజు ఏ ప్రైస్ అయితే ఉందో అదే ప్రైస్ ప్రకారం మనము అది పర్చేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి జస్ట్ 2.5 గ్రామ్స్లో బాల్స్ అవన్నీ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. సేమ్ గోల్డ్ లుక్కే ఉంది మీకు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అరౌండ్ 3.8 గ్రామ్స్లో వస్తుందండి. ఈ బ్లాక్ బీడ్స్ విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఎక్సలెంట్ ఉంటుంది పీస్ కూడా మీకు. ఇది కూడా మనం 16-17 ఇంచెస్ లెంత్ పెట్టుకోవచ్చు. 3.8 గ్రామ్స్ ఎందుకు అంటే మనం ఇయర్ రింగ్స్ కూడా కావాలంటే, ఇయర్ రింగ్స్ వద్దంటే మీకు 3 గ్రామ్స్లో వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ అండి. జస్ట్ మనకి 2.2 గ్రామ్స్లో వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే, మీకు ఏదైతే స్టోన్ బాల్ ఉందో అది గోల్డ్లో ఒకవేళ బాల్ పెట్టి మనం బ్లాక్ బీడ్స్ అంతా గోల్డ్ షీట్లో చేస్తే మీకు అరౌండ్ 3.5 గ్రామ్స్లో వస్తుంది. ఎందుకంటే 1 గ్రామ్ దాదాపు మనకు బాల్కి కావాలి. అయితే నేను ఇప్పుడు యాక్చువల్గా గోల్డ్ షీట్లో ఇలాంటి బాల్స్ రావండి చేయడానికి. ఇది ఓన్లీ గోల్డ్లోనే వస్తుంది. అది 18 క్యారెట్ గోల్డ్ అయినా సరే, 916 గోల్డ్ అయినా సరే. ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఇమిటేషన్ బాల్ పెట్టి ఓన్లీ చైన్ వరకు కావాలంటే మీకు 2 గ్రామ్స్లో చైన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ వచ్చి మధ్యలో పెండెంట్ ఒకటి చిన్నది వచ్చింది, మీకు కింద హ్యాంగింగ్ లాగా వచ్చింది, ఒక బుట్టాకి హ్యాంగింగ్ వచ్చినట్టు వచ్చింది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 3.5 గ్రామ్స్లో అయిపోతుంది. ఇయర్ రింగ్స్ కావాలి అంటే ఇది 4.2 పడుతుంది అనమాట. ఎందుకంటే ఇయర్ రింగ్స్ మనకు ఒక 700-800 మిల్లీగ్రామ్స్ కావాల్సి వస్తుంది. 4.2 గ్రామ్స్. సో నేను చెప్తున్నానండి అందరికీ, ఏదైతే నేను వెయిట్ చెప్తున్నానో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో దాని ప్రకారం మీరు వెయిట్ ఇంటూ ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ని టాలీ చేసుకోండి. దాన్ని బట్టి మీకు అమౌంట్ ఎంత అనేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు అమౌంట్ చెప్పినా కూడా మీరు ఆర్డర్ ఇచ్చే టైంకి గోల్డ్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి మీకు ఇబ్బంది కలగకుండా నేను ఇలా చెప్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 రోస్ బ్లాక్ బీడ్స్. 2 రోస్ బ్లాక్ బీడ్స్ విత్ పెండెంట్, స్టోన్ పెండెంట్ వచ్చింది. పర్ల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం హెవీ లుక్ ఉంటుంది. సో ఇది ప్రైస్, ఇది ఆల్మోస్ట్ వెయిట్ మనము 4.2, 4.3లో చేసేయచ్చండి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా కొంచెం థిక్గా కావాలి, ఇంకా బాగుండాలి అనే వాళ్ళు 4.5 గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు దీన్ని. సో వద్దు అనే వాళ్ళకి 4 గ్రామ్స్లో కూడా నేను చేసి ఇచ్చాను చాలామందికి. సో దీనికి హ్యాంగింగ్స్ కావాలి అని అంటే మనకు 4.2లో అయిపోతుంది. సో ఏదైతే ఇంకొకటి మన దగ్గర గోల్డ్ షీట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో నేను పదే చెప్తున్నాను, అందరూ వినండి క్లియర్గా. గోల్డ్ షీట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మనం దాని మీద ఒక స్టాంప్ అనేది వేసిస్తాం. ప్లస్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మనము బిల్ పైన ప్రాపర్గా మెన్షన్ చేసి ఇస్తామన్నమాట. సో ఆఫ్టర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్లస్ దానిలో మనం ఏదైతే మీకు వాల్యూ చెప్తున్నామో ఆ గోల్డ్లోనే మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉందండి. ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. ఆ స్టోన్స్ బ్లాక్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది. ఆఫీస్ వేర్కి హ్యాపీగా పెట్టుకోవచ్చు, రెగ్యులర్ వేర్కి. ఇది మనకి జస్ట్ 3.2 గ్రామ్స్లో వచ్చేసింది. ఇయర్ రింగ్స్ అంటేనేమో 3.5లో వచ్చేస్తుంది. మీకు అదే పనిగా నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఫోటోకి నేను చెప్పలేను. బట్ యాక్చువల్గా ఏంటంటే మనము స్టాంప్ అనేది ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ప్రాపర్గా మెన్షన్ చేసి ఇస్తాం. కాబట్టి మీకు దీనిలో తీసుకోవాలా లేదా అనే అపోహలు అవసరం లేదు. మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, చాలామంది 24 క్యారెట్ పెడతారా, 22 క్యారెట్ గోల్డ్ షీట్ అని అడుగుతారు. గోల్డ్ షీట్ అనేది 24 క్యారెట్దే యూజ్ చేయాలి.
22 క్యారెట్ది యూస్ చేయడానికి రాదు. ఎందుకంటే 22 క్యారెట్లో గోల్డ్ షీట్ చేస్తే దానిలో వచ్చే గోల్డ్ చాలా తక్కువ, అది పెట్టి ఐటమ్ చేయడానికి రాదనమాట. సో 24 క్యారెట్ గోల్డ్ షీట్ అనేది కంపల్సరీ మనం ఈ ఐటమ్స్కి యూస్ చేయాలి. సో మన నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ చూద్దామండి. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇది కూడా 2 rows, దీనికి కూడా పర్ల్ హ్యాంగింగ్స్ అనేది ఉంది. అండ్ మిడిల్లో ఒక బ్లాక్ స్టోన్ వచ్చి టోటల్గా వైట్ స్టోన్స్, పైన ఒక ట్రయాంగిల్ షేప్లో రూబీ ఉంది కాబట్టి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పెండెంట్ అనమాట. బాగుంటుంది లుక్, హెవీ లుక్ అనమాట. అకేషనల్ వేర్ బాగానే ఉంటుంది ఈ స్టైల్ అయినా కూడా. సో ఇది మనకు వచ్చేసి 4.5 grams అయిపోతుందండి. ప్లస్ ప్రతి ఐటమ్కి స్టాంప్ అనేది ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా హెసిటేట్ అవ్వద్దండి. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ మీకు ఏమైనా వస్తే మాత్రం కంపల్సరీగా నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను మీకు. వీడియోలో మీకు మిడిల్లో వాట్సాప్ నంబర్ వస్తుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నంబర్ వస్తుంది. సో వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా హెసిటేట్ అస్సలు అవ్వకండి. క్లారిఫై చేయడానికి మేము ఆల్వేస్ రెడీగా ఉంటాము. అండ్ మీకు ఫర్దర్గా ఎలా పేమెంట్ మోడ్ ఎలా ఏంటి అనేది ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి. మీరు వాట్సాప్లో పింక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. పేమెంట్ అంటారా ఆన్లైన్ పేమెంట్ ఉంది అండ్ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది. మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ ఉంది కాబట్టి సో మీకు ఐటమ్ది డిస్పాచ్ ఎలా అనేది కూడా ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ చేయొచ్చు. సో నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి సింగిల్ రో అండి. సింగిల్ రో కొంచెం పెండెంట్ హెవీగా ఉంది. ఎవరైతే సింగిల్ రో ప్రిఫర్ చేసి పెండెంట్ హెవీగా ఉండే వాళ్ళు ఈ స్టైల్కి వెళ్ళొచ్చు. 3 rupees వచ్చి పెండెంట్ రౌండ్గా వచ్చి పర్ల్స్ వచ్చినాయి. పర్ల్స్ ప్లేస్లో మీకు వేరే బీడ్స్ ఏమైనా అటాచ్ చేయాలన్నా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైతే పెండెంట్లో స్టోన్స్ ఉన్నాయో ఆ స్టోన్స్ ఏమైనా మోడిఫికేషన్ కావాలన్నా చేయొచ్చు. అండ్ బ్లాక్ బీడ్స్ ఏదైతే సింగిల్ లైన్ ఉందో అక్కడ మీకు ఓన్లీ బ్లాక్ బీడ్స్ కావాలంటే బ్లాక్ బీడ్స్ పెట్టొచ్చు, లేదా స్పిన్నర్స్ ఏమైనా కావాలన్నా స్పిన్నర్స్ కూడా పెట్టొచ్చు. సో మొయిజనెట్ అనేసి ఇప్పుడు కొత్తగా వస్తుంది. బ్లాక్ డైమండ్స్కి డూప్ అనమాట అది మొయిజనెట్. అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మొయిజనెట్ అయితే ఎగ్జాక్ట్ బ్లాక్ డైమండ్ లాగానే ఉంటుంది. సో అది పెట్టి చేయొచ్చు అన్నా చేసేయచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో ఇది కూడా మనకు ఓన్లీ జస్ట్ 4 to 4.5 grams లోపలే అయిపోతుంది. 4.2 4.3 మ్యాక్సిమం. సో నేను ఏదైతే వెయిట్ చెప్తున్నానో ఆ రోజు ఉండే రేట్ ప్రకారం మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. సో ఇది కాస్త హెవీగా ఉంది లుక్ వైజ్గా కానీ డిజైన్ వైజ్గా కానీ. పెద్ద బ్లాక్ది మనకి ఒక బ్లాక్ స్టోన్ అనేది చాలా బిగ్గర్ సైజ్లో ఉంది కాబట్టి కాస్త హెవీ అనిపిస్తుంది. అండ్ ఇది కూడా మనకు అంతే అండి, 4.5 లోపలే అవుతుంది. 4.2 4.3లో అయిపోతుంది. ఇది కూడా 2 rows వచ్చినా కూడా. ఎందుకంటే నేను ఇప్పుడు ఏవైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తున్నానో ఇవన్నీ బిలో 5 grams అంత లోపలే ఉన్నాయండి, అంతకంటే ఎక్కువ అయితే లేవు. సో మీకు కావాలి ఫర్దర్గా డౌట్స్ ఏమన్నా ఉంటే ఎగ్జాక్ట్ వెయిట్ అంటారా, ఎగ్జాక్ట్ వెయిట్ ఏదైనా కావాలి డీటెయిల్స్ అంటే కూడా మీరు వాట్సాప్లో పింక్ చేయండి, నేను మీకు దాని ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను. సో ఇది నెక్స్ట్ కలెక్షన్ అండి. మీకు గోల్డ్ ఎక్కువ వచ్చి కొంచెం పెండెంట్ డిఫరెంట్ వెరైటీగా వచ్చింది. క్రిస్టల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు, బ్లాక్ క్రిస్టల్స్ అనేవి హ్యాంగింగ్ లాగా. అండ్ మీరు ఏంటి గోల్డ్ షీట్కి గోల్డ్కి డిఫరెన్స్ అంటే మనకు ఏదైతే గోల్డ్ రియల్ గోల్డ్లో ఇప్పుడు ఈ ఐటమ్ చేయించాలంటే స్పెసిఫిక్గా నేను చూపిస్తున్నది మీకు ఆల్మోస్ట్ కావాల్సిన గోల్డ్ వచ్చేసి 17 to 18 grams అండి. ఎందుకంటే పైన 2 rowsకి వచ్చేసి మనకు ఒక 8 grams అయిపోతుంది. 4 grams ఒక సింగిల్ లైన్. అండ్ కింద పెండెంట్ వచ్చేసి ఒక 6 to 7 grams కావాలి. కాబట్టి ఏదైతే మనం 15, 16, 17 grams అయ్యే ఐటమ్ని మనం జస్ట్ గోల్డ్ షీట్లో 4 grams చేస్తాము. అండ్ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. మనది ఓన్లీ లిమిటెడ్ టు గోల్డ్ షీట్ కాదండి, మనది వీఆర్ ఇంటూ కంప్లీట్ కోర్ బిజినెస్. మనది గోల్డ్ అనమాట, ప్యూర్ 916 హాల్మార్క్ గోల్డ్ జ్యువెలరీ మనం సేల్ చేస్తాము. నాతో రెడీమేడ్ స్టాక్ ఉంటుంది, ప్లస్ కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా ఉంటాయి. కస్టమైజ్డ్ మీకు ఎలా కావాలంటే అలా ఆర్డర్తో కూడా చేయొచ్చు. నా కస్టమర్స్ చాలామంది గోల్డ్ షీట్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు, అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా మనం ఈ గోల్డ్ షీట్ అనేది స్టార్ట్ చేసాము. సో డిఫరెంట్ కలెక్షన్స్లో గోల్డ్ షీట్ చేయిస్తున్నాను నేను. ఈవెన్ గోల్డ్ షీట్లో లిమిటెడ్ టు ఇదే అని స్టార్టింగ్లో ఉండే, బట్ ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు మనకు చేసేవాళ్ళు. సో ఏ డిజైన్ అయినా కూడా గోల్డ్ షీట్లో మనం చేయడానికి అవైలబిలిటీ ఉంది. సో అన్ని డిజైన్స్ కూడా మ్యాక్సిమం నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట. 2 rows వచ్చింది, పెండెంట్ వచ్చింది. యాజ్ యూజువల్గా మీకు 3 కాంబినేషన్ స్టోన్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ కూడా యూజ్ చేసాము. ఇది కూడా బాగానే ఉంటుంది డిజైన్, కొంచెం అకేషనల్ వేర్ పార్టీ వేర్ అయితే. ఇది కూడా బిలో 5 గ్రామ్స్లోనే వచ్చేసింది. 4.5 to 4.6 grams మ్యాక్సిమం దీనికి కూడా కావాల్సింది. సో మీరు ఈ డిజైన్స్ అనే కాదు, ఇంకా వేరే ఫర్దర్గా డిజైన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపించబోతున్నాను. అయితే గోల్డ్ షీట్లో ఇంతకుముందు వరకు లిమిటెడ్గా డిజైన్సే చేయడానికి వస్తుండే అని అనుకునే వాళ్ళందరికీ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే
మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గోల్డ్లో అయ్యే డిజైన్స్ అన్నీ చేయొచ్చండి గోల్డ్ షీట్లో కూడా. సో మీకు అలాంటివి ఏమన్నా కస్టమైజ్డ్ కావాలంటే కూడా చేయొచ్చు. బట్ వన్ కేస్ ఏంటి అంటే గోల్డ్ షీట్ అంటే ప్యూర్ గోల్డ్ దానిలో యూజ్ చేస్తారు కాబట్టి దానిలో గోల్డ్ అనేది ఉంటుంది కాబట్టి గోల్డ్ రేట్ అనేది ఎక్కువ ఉంది. ప్రైస్ ఆల్మోస్ట్ 55,000 నుంచి 56,000 ఉంది కాబట్టి గోల్డ్ షీట్ ఐటమ్స్ అయినా కూడా మనకు 4 గ్రామ్స్ అన్నా కూడా ఆల్మోస్ట్ 23,000 to 24,000 అవుతుంది. సో గోల్డ్ షీట్ అంటే మనకి ఎక్కడ తక్కువ వచ్చింది అని అనుకోవద్దండి, ఎందుకంటే ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ ప్రకారం మనము చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా గోల్డ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మన గోల్డ్ షీట్ చేయించుకున్న వాల్యూ ఎక్కువే అవుతుంది. సో మన నెక్స్ట్ ఐటమ్ అండి, నా ఫేవరెట్ అనమాట. చాలా బాగుంది పీస్ అయితే, ఎలిగెంట్ డిజైన్ అనమాట. ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అనుకోండి మీరు, కొంచెం ప్రీమియం స్టైల్లో ఉంది డిజైన్. కంప్లీట్గా నేను ఇది చిన్న స్పిన్నర్స్తో డిజైన్ చేసింది. మొత్తం మనకి హ్యాంగింగ్ లాగా పర్ల్స్ ఇచ్చినందుకు హెవీగా కనిపిస్తుంది. విత్ ఇయర్ రింగ్స్ అయితే ఇది ఒకటి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. విత్ ఇయర్ రింగ్స్ అయితే ఇది 6 గ్రామ్స్ అవుతుంది. వితౌట్ ఇయర్ రింగ్స్ అయితే 5 గ్రామ్స్లో అయిపోతుంది. 6 గ్రామ్స్ అన్నా కూడా మీకు ఆ పెండెంట్ ఆ డిజైన్ ఎక్సలెంట్ ఉందండి. సో హ్యాపీగా మీరు ఇది మామూలుగా రియల్ గోల్డ్లో చేయించుకోవాలంటే మినిమం టు మినిమం 25 గ్రామ్స్ టు 30 గ్రామ్స్ కావాలండి. 25 గ్రామ్స్ ఈజీగా కావాలి. సో 25 గ్రామ్స్ది మనకు ఓన్లీ 6 to 7 గ్రామ్స్లో వస్తుందంటే హ్యాపీగా అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకొక డౌట్ ఉండొచ్చు, గోల్డ్లోనే ఇంత లుక్ ఉంటుందా, గోల్డ్ షీట్లో ఉండదేమో అని. అస్సలు అది లేదండి, గోల్డ్ షీట్లో కూడా చాలా బాగా లుక్ ఉంటుంది. గోల్డ్ లాగానే అనిపిస్తుంది మనకి. ఎవరు కూడా దాన్ని ఐడెంటిఫై చేయలేరు ఇది గోల్డ్ కాదేమో అన్నట్టు. సో ఆ దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్గా గోల్డ్లో అయితే మనకి ఆల్మోస్ట్ 18 to 19 గ్రామ్స్ కావాలి, ఎందుకంటే 5 rows ఉంది ఇది. విత్ కంప్లీట్ గోల్డ్ చైన్ వచ్చింది. సో ఇది మనకి గోల్డ్ షీట్లో 6 గ్రామ్స్లో అయిపోతుంది. అండ్ వెనక బ్యాక్ చైన్ హుక్ అవన్నీ కూడా ఇదంతా కంప్లీట్ గోల్డ్ షీట్ అనమాట. గోల్డ్లో అయితే మీకు నేను చెప్పాను కదా అంత వెయిట్ పడుతుంది, గోల్డ్ షీట్ అయితే 6 గ్రామ్స్లో చేసేయచ్చు. సింపుల్ డిజైన్ అండి. 2 rows చిన్న పర్ల్స్ ఇచ్చాము, పర్ల్స్కి కావాలంటే క్యాప్స్ కూడా పెట్టొచ్చు. ఇది మీకు అరౌండ్ 3.5 గ్రామ్స్లో అయిపోతుంది. సో ఇది ఇవాళ మన వీడియో అథర్వా జ్యువెల్స్ నుంచి కంప్లీట్ ఎక్స్క్లూజివ్ గోల్డ్ షీట్ బ్లాక్ బీడ్స్ అండి. గోల్డ్ షీట్ బ్లాక్ బీడ్స్ గురించి చాలామంది వెయిటింగ్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూపించాను. ఆల్మోస్ట్ ఒక 16 వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన దానిలో. 16 to 14 మ్యాక్సిమం ఉంటాయి. అండ్ ప్రతి దానికి నేను వెయిట్ మీకు చెప్పాను అప్రాక్సిమేట్గా. లేదు అంటే మీకు ఫాస్ట్గా చెప్తున్నాను అని అనుకుంటే వీడియో పాస్ చేసి మీరు వెయిట్ మళ్ళీ విని నాకు ఒకసారి వాట్సాప్ నెంబర్ నేను ఏదైతే చెప్తున్నానో ఆ వాట్సాప్ నెంబర్లో పింక్ చేసినా కూడా నేను మీకు క్లారిటీగా మొత్తం దాని డీటెయిల్స్, దాని అమౌంట్ ఎంత అవుతుంది అన్ని ప్రివైలింగ్ గోల్డ్ రేట్ ప్రకారం నేను మీకు చెప్తాను. సో మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7013143399 అనమాట. మీకు స్క్రోలింగ్లో ఆ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. మనది యాక్చువల్గా గోల్డ్ స్టోర్ కాబట్టి, గోల్డ్ షోరూమ్ కాబట్టి గోల్డ్ షీట్ ఐటమ్స్ తీసుకున్నా కూడా సెక్యూరిటీ వైజ్గా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ట్రస్ట్ వైజ్గా కూడా. ఎందుకంటే గోల్డ్ షీట్ అన్నా కూడా దానిలో మనీ పెట్టాల్సింది ఉంది. 5 గ్రామ్స్ అన్నా ఆల్మోస్ట్ ఇప్పుడు 26,000 27,000 ఆల్మోస్ట్ నియర్ టు 28,000 అనమాట. సో అదైనా చాలా పెద్ద అమౌంట్. సో గోల్డ్ షీట్ అంటే ఎలా నమ్మొచ్చు అనే దానికి టెన్షన్ ఏం లేదు. మనది ఆన్లైన్ కాదండి, మనది స్టోర్ అనేది ఒకటి ఉంది, ఫిజికల్ స్టోర్. హైదరాబాద్ కూకట్పల్లిలో మెయిన్ రోడ్ పైన JNTU దగ్గర ఫిజికల్ స్టోర్ ఉంది మనది. సో అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. స్టోర్ ఉంటే ఏంటి అని అంటే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు స్టోర్ ఎక్కడ పోదు, అది మన ఓన్ స్టోర్ కాబట్టి. సో మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్గా వాట్సాప్లో మీరు పింక్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాళంటి మా వీడియో. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ డిజైన్స్తో నెంబర్ ఆఫ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. అండ్ ఓన్లీ ఐటమ్స్ వైజ్గానే కాదు, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో జ్యువెలరీ గురించి. సో అలాంటి వీడియోస్ కూడా ముందు చాలా వస్తాయి. సో కంపల్సరీ స్టే ట్యూన్ టు అథర్వా జ్యువెల్స్. థ్యాంక్ యూ.